Hello everyone, welcome to Karthikeya IAS Academy. Before starting into the class, the admissions are in progress for both UPSC exams and APPSC exams. If you want to enroll into any of the course, you can get to the contact details which are at the end of the video. The first topic which we are going to discuss is about vaccine nationalism. Vaccine nationalism, if you want to learn about it in simple terms, it means the countries which are rich, which can afford the vaccines, they are hoarding the vaccines. In the sense, ముందుగానే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ తోని అగ్రిమెంట్ చేసుకుంటారు. లైక్ ఇంకా అది అప్రూవ్ అవ్వకముందే ఆ వ్యాక్సిన్, లేదా ఆ వ్యాక్సిన్ తాలూకా ప్రొడక్షన్ అదంతా కూడా ఇంకా స్టార్ట్ అవ్వకముందే దే విల్ బి పేయింగ్ సమ్ అమౌంట్ అండ్ దే విల్ బి రిజర్వింగ్ ద వ్యాక్సిన్స్ ఫర్ దెమ్. అంటే ఏంటి, మిగతా కంట్రీస్ ఎవరైతే పువర్ కంట్రీస్ ఉన్నారో దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎఫోర్డ్ ఇట్. బట్ ఏ కంట్రీస్ అయితే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందుగానే దే ఆర్ రిజర్వింగ్. ఓకే, ముందుగానే ఇంకా అప్రూవల్ కూడా రాకముందు, అవి మార్కెట్లోకి రాకముందే దే ఆర్ ప్రీ పర్చేసింగ్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, ద కంట్రీస్ విచ్ ఆర్ డెవలప్డ్ ఆర్ విచ్ క్యాన్ ఎఫర్ట్, ద రిచ్ కంట్రీస్ విల్ బి హ్యావింగ్ ఇనఫ్ వ్యాక్సినేషన్. వాళ్ళ మొత్తం పాపులేషన్ అందరినీ కవర్ చేసే విధంగా దే విల్ బి హ్యావింగ్ ఇనఫ్ వ్యాక్సిన్స్. బట్ ద కంట్రీస్ ఏవైతే తక్కువగా ఉంటుందో విచ్ కెనాట్ ఎఫర్డ్, వాళ్ళకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా రీచ్ అవ్వ, ఎందుకు ఎంతైతే ప్రొడ్యూస్ చేశారో అదంతా కూడా ముందే అగ్రిమెంట్ చేసుకొని ఈ కంట్రీస్ ముందు ఏవైతే రిచ్గా ఉన్నాయో దే ఆర్ టేకింగ్ ఇట్. సో ఏమవుతుంది, అందరికీ కూడా గ్లోబల్గా రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, అందరికీ కూడా రీచబుల్గా ఉండదు. ఎందుకని, బికాస్ ఆల్రెడీ వీళ్ళు ముందే దాన్ని రిజర్వ్ చేసుకుంటున్నారు. ఓకే, దిస్ ఈస్ వ్యాక్సిన్ నేషనలిజం. సో వీ విల్ సీ హియర్ వాట్ ఆర్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ అండ్ విచ్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఆర్ హోర్డింగ్ దిస్. ఓకే, some countries like Britain, France, Germany and US have entered into pre-purchase agreements with COVID-19 vaccine manufacturers. Okay, this is not just the recent news, it's starting last year నుంచి కూడా నడుస్తుంది. ఏంటి, మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్స్ అన్ని అసలు డెవలప్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా అసలు వ్యాక్సిన్ యూజ్ కి అప్రూవల్ కూడా రాకముందు నుంచే వాళ్ళు రిజర్వ్ చేసుకోవడం మొదలు పెట్టారు. దే హ్యావింగ్ అగ్రిమెంట్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్స్. By that, those countries who can afford, which are rich enough, they are pre-purchasing the vaccines from them. When a country manages to secure doses of vaccines for its own citizens, అంటే for whom they are securing, ముందుగా దేనికోసం వాళ్ళు రిజర్వ్ చేసుకుంటున్నారు, వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ వాళ్ళకి అందాలి అని చెప్పి వాళ్ళు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఏవైతే కంట్రీస్ ది కెనాట్ ప్రీ పర్చేస్, తర్వాత వాళ్ళ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు స్టాక్ వచ్చినా కూడా, సప్లై వచ్చినా కూడా అదంతా కూడా రిచ్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. సో ద కంట్రీస్ విచ్ ముందు ఎవరైతే రిజర్వ్ చేసుకోలేకపోయారో వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్నవి ఉండడం లేదు. ఓకే, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, Japan and the European Union have spent tens of billions of dollars on deals with vaccine front runners such as Pfizer Inc., Johnson & Johnson and AstraZeneca. ఇవి జస్ట్ ఏంటి, స్టార్టింగ్ వాళ్ళు ఇనిషియల్గా ఇంత పే చేస్తారు, తర్వాత కూడా వాళ్ళు ఇంకా పే చేస్తే దే ఆర్ టేకింగ్ ద వ్యాక్సిన్స్ బిఫోర్ హ్యాండ్. అంటే ఏంటి, ముందుగానే వాళ్ళ వ్యాక్సిన్స్ తీసేసుకుంటున్నారు, ఇంకా మిగతా కంట్రీస్ వరకు కూడా రీచ్ అవ్వడానికి అంటూ వ్యాక్సిన్స్ లేదు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ప్రొడక్షన్ ఇన్ సచ్ హ్యూజ్ క్వాంటిటీస్, రైట్? అంత బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టి వాళ్ళే మొత్తం డోస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా కంట్రీస్లోని ఇంకా ఒక డోస్ కూడా అవ్వకుండా చాలా మంది కంట్రీస్ ఉండిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకి నియర్లీ రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాపులేషన్కి దే ఆర్ గెటింగ్ లైక్ 80% to 90% పీపుల్కి అక్కడ వ్యాక్సినేషన్ అయిపోద్ది. బట్ అదే టైంకి చూసుకుంటే మనకు అండర్ డెవలప్డ్ కంట్రీస్లోని, పువర్ కంట్రీస్లో చూస్తే నాట్ ఈవెన్ 10% విల్ బి వ్యాక్సినేటెడ్. What will be the impact of such act? Such advanced agreements will make the initial few vaccines unaffordable and inaccessible. Starting ఏవైతే ఇనిషియల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా the underdeveloped countries or the poor countries will not be able to afford it or they cannot access it as there won't be any availability of the vaccines. ఏ కంట్రీస్లో ఉంటుంది, జస్ట్ రిచ్ కంట్రీస్లోని దోస్ హూ ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ అండ్ దోస్ హూ ఆర్ ఏబుల్ టు ప్రీ పర్చేస్ దెమ్, దే విల్ బీ ఏబుల్ టు ఎఫర్డ్ అండ్ వాళ్ళు వాళ్ళ సిటిజన్స్కి అన్ని కూడా ఇవ్వగలుగుతారు. అలా ఎంత ఉన్నాయి, జస్ట్ దే ఆర్ ఓన్లీ యాక్సెసబుల్ బై ద రిచ్ కంట్రీస్. కాకపోతే ఈ వరల్డ్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు, 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, అందులోని రిచ్ కంట్రీస్ మాత్రమే. అంటే మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ వ్యాక్సిన్స్. దీనివల్ల ఇంకొకటి ఏంటి, ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ హెల్త్ ఏదైతే ఉందో ఇట్స్ అందరికీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఎవరికి హెల్త్కి కొంచెం వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి, ద వన్ హూ ఆర్ ఇన్ ద రిచ్ కంట్రీస్, వాళ్ళ పీపుల్కి వాళ్ళ ఆ కంట్రీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి లేదు. సో ఇక్కడ ఒకటి హెల్త్ విషయంలో చూసుకుంటే గ్లోబల్గా అందరికీ కూడా ప్రాపర్గా ఈక్వల్గా అన్నది లేదు.
నెక్స్ట్ థింగ్ ఇస్ గ్లోబల్ ఎకనామిక్ రికవరీ. ఎకనామిక్ రికవరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకని? సి ఇఫ్ దెర్ ఆర్ 10 కంట్రీస్, ఓకే, బట్ ఇఫ్ యూ సీ ఇట్ గ్లోబల్లీ ఆల్ ద కంట్రీస్ ఆర్ డిపెండెంట్. ఒక్క కంట్రీ మాత్రమే సెల్ఫ్ గా వాళ్ళు సర్వైవ్ అవడం అవ్వదు కదా. దే నీడ్ సమ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ వన్ కంట్రీ, దే నీడ్ సమ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ, దే వాంట్ టు లైక్ ఇంపోర్ట్ దేర్ ప్రోడక్ట్స్ టు వన్ కంట్రీ. సో ఆల్ ద కంట్రీస్ ఓకే ఏమవుతుంది, ఒకదాని మీద ఒకటి లింక్ అయి ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్ గా ఉంటుంది. ఇఫ్ యూ థింక్ ఓన్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ కంట్రీలో మాత్రమే ఇక్కడ కరోనా వైరస్ రాకుండా యూ ఆర్ వ్యాక్సినేటెడ్ ఎవ్రీ వన్, బట్ ద కంట్రీ ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు ఇది ఎక్స్పోర్ట్ ఆర్ యూ వాంట్ టు ఇంపోర్ట్, అక్కడ ఏమవుతుంది, అక్కడంతా కూడా పీపుల్ అంతా కూడా దట్ ఈస్ అండర్ డెవలప్డ్ కంట్రీ. సో అక్కడ పీపుల్ ఎఫెక్ట్ అయి ఉంటారు. ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, లాక్డౌన్ కానివ్వండి లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి క్యారీ అవుట్ చేయడం అనేది కుదరదు. సో అప్పుడు ఏమవుతుంది, వెన్ దే ఆర్ ఎకనామికల్లీ వీక్ ఇట్ విల్ ఈవెన్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్ బికాస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, దే విల్ నాట్ బి ఇంపోర్టింగ్ ఎనీథింగ్ టు యూ బికాస్ ఎందుకు, ఎకనామికల్లీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఒక కంట్రీ ఫుల్గా వ్యాక్సినేషన్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్లోబల్లీ కన్సిడర్డ్ దాన్ దే విల్ బి గ్లోబల్ ఎకనామికల్ గా గ్లోబల్ గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఒక కంట్రీ పర్వాలేదు మాకు మొత్తం మేము వ్యాక్సిన్ వేసుకున్నాం వాళ్ళకి వేసుకోకపోతే ఏంటి అంటే, వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ if you are a producer you need a consumer, if you are a consumer you need a producer. So here both the producing country and the consuming country ఇద్దరు కూడా బాగుంటేనే అక్కడ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ సెక్యూరింగ్ యువర్ పీపుల్, యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ యువర్ కంట్రీ అండ్ లీవింగ్ ద అదర్ కంట్రీస్, దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎకానమీ ఓవరాల్. Is there any law which can prevent this kind of vaccine nationalism? Though we know that there is a huge effect globally because of this vaccine nationalism, yet there are no laws, no international laws which will be preventing such pre-purchase agreements. అయితే దిస్ ఇస్ నాట్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ కరోనా వైరస్ ఓన్లీ ఇలా జరుగుతుంది ఈ వ్యాక్సిన్ కి అని కాదు, ఇది వరకు ఏవైతే వచ్చాయో అలాంటి కేసెస్ లో కూడా ఈ ప్రీ పర్చేస్ అనేది అప్పుడు కూడా ఉండేది. వ్యాక్సిన్ నేషనలిజం ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద సీన్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్. ఇంతకు ముందు కూడా ఏవైతే వైరస్ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి డిసీజెస్ వచ్చాయో అప్పుడు కూడా ఇదే విధంగా జరిగేది. ద రిచ్ కంట్రీస్ యూస్ టు ప్రీ పర్చేస్ ద ఏవైతే ఉంటుందో వ్యాక్సిన్స్ ని ప్రీ పర్చేస్ చేసేవారు. ఎప్పుడైతే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా లేదు అన్నప్పుడు దెన్ దే యూస్ టు రిలీజ్ టు ద పువర్ కంట్రీస్, అంతే తప్ప ఇట్స్ నాట్ ద న్యూ థింగ్. అయితే ఎర్లియర్ కేసెస్ లో ఎందుకు ఇది ఎంత హైలైట్ అవ్వలేదు అంటే అప్పుడు సిచ్యువేషన్ ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇట్ యూస్ టు రీజనల్ ఎఫెక్ట్, ఫ్యూ కంట్రీస్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవి అండ్ కొంత నెంబర్ వరకు, ఇంత హ్యూజ్ నెంబర్ మిలియన్స్ లోని ఎఫెక్ట్ అయ్యేవి కాదు అండ్ మొత్తం గ్లోబల్ గా ఎఫెక్ట్ అయ్యేది కాదు. వేరాస్ ఇఫ్ యూ కన్సిడర్ ద కరోనా వైరస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ కంట్రీ ఆన్ ద గ్లోబ్, ఆల్ ఓవర్ గ్లోబల్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ కంట్రీ. నెక్స్ట్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కోవాక్స్ ఫెసిలిటీ. ఓకే, కోవాక్స్ ఫెసిలిటీ తీసుకొని వచ్చారు. నౌ విల్ సీ వాట్ ఈస్ దిస్ కోవాక్స్ ఫెసిలిటీ అండ్ ఎవరెవరు దీంట్లోని రోల్ ప్లే చేశారు. ఓకే, WHO, the Coalition for Epidemic Preparedness Innovations and Gavi have come up with this initiative. The name of the initiative is COVAX Facility. ఎయిమ్ ఏంటి అసలు, ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఎయిమ్ ఏంటంటే ఇట్ విల్ బి ప్రొక్యూరింగ్ 2 బిలియన్ డోసెస్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. తర్వాత ఏం చేస్తుంది, 2 బిలియన్ డోసెస్ ని చేసి ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ లోని వాళ్లకు ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏవైతే స్టాక్ తీసుకుని ప్రొక్యూర్ చేసుకుంటుందో 2 బిలియన్ డోసెస్ వ్యాక్సిన్ ని, దాన్ని మళ్ళీ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ బిట్వీన్ ద మెంబర్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. ఎలాంటి కంట్రీస్ లోని, మెయిన్లీ ఇన్ ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఓకే, సో ఫార్ మోర్ దాన్ 170 కంట్రీస్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఎంతమంది దీంట్లోని ఇనిషియేటివ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, 170 కంట్రీస్. About 90 low and middle income countries. Out of this 170 countries, 90 are low and middle income countries and 80 are fully financing countries. The countries who join the initiative are assured supply of vaccines. ఏ కంట్రీస్ అయితే దీంట్లో మెంబర్షిప్ చేయగా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా ఒక అష్యూరెన్స్ అనేది ఇచ్చారనమాట, విల్ బి సప్లయింగ్ యూ వ్యాక్సిన్స్ అని చెప్పి. ఓకే, వెన్ ది బికమ్ సక్సెస్ఫుల్, ఎప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్లీ దే విల్ బి సప్లయింగ్ అని చెప్పి. Moreover, the countries will get assured supplies to protect at least 20% of their population. Okay, వ్యాక్సిన్ అవైలబిలిటీ ఎంత ఉన్నా లేకపోతే మినిమం 20% అయితే మాత్రం ఎవ్రీ కంట్రీ కూడా, ఇప్పుడు ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఎవ్రీ కంట్రీలోని వాళ్ళ పాపులేషన్ అట్లీస్ట్ 20% కైనా సరే వ్యాక్సినేషన్ జరిగే విధంగా సప్లై అనేది ఇస్తామని చెప్పారు. సో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఇండియా తాలూకా రోల్ ఏంటి అంటే, నాట్ ఇన్ దిస్ వ్యాక్సిన్ నేషనలిజం, ఇలాగ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో టు మేక్ ఇట్ రీచ్ టు ద
poor countries or the underdeveloped countries, what is the role being played by India? India till date exported 67 million doses of vaccine to over 88 countries. We have exported 66 million doses to over 88 countries. At the moment, 450 million people across the world have got at least one shot of the కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 450 మిలియన్ పీపుల్కి అట్లీస్ట్ వన్ షాట్ అయినా అయింది. అంటే ఏంటి, ఫస్ట్ డోస్ అయినా కూడా వాళ్ళకి వచ్చింది. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ డెవలప్డ్ నేషన్స్. ఇప్పుడు 450 మిలియన్ పీపుల్కి ఆల్రెడీ అట్లీస్ట్ వన్ షాట్ అయినా సరే ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అంటున్నాం కదా. అందులోని మోస్ట్లీ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద డెవలప్డ్ నేషన్స్. అంటే ఇంకా ఎవరికి ఎక్కువ వ్యాక్సినేషన్ జరగాలి? మిడిల్ ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో, ఇంకా లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నారో, దే ఆర్ నాట్ యెట్ మచ్ వ్యాక్సినేటెడ్. ఇండియా స్టార్టెడ్ ఇట్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆన్ January 16, 2021. ఇది ఇండియాలో డొమెస్టిక్ వ్యాక్సినేషన్ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలు పెట్టింది? January 16 నుంచి. వేరే కంట్రీస్కి వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు? January 20 నుంచి. లాస్ట్ మార్చ్ వరకు కూడా మన డొమెస్టిక్గా మనకిచ్చిన వ్యాక్సినేషన్ కంటే బయటికి ఎక్స్పోర్ట్ చేసిన వ్యాక్సిన్స్ నెంబర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు? టిల్ మార్చ్ తర్వాత ఏమైంది, మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయడం అనేది తగ్గించాం, మన డొమెస్టిక్ డోసెస్ ఇవ్వడం అన్నది నెంబర్ పెరిగింది. వై? బికాజ్ ఇక డొమెస్టిక్ నీడ్స్ని మ్యాచ్ అవుతూ అక్కడ వాళ్ళకి ఇవ్వాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కూడా నెంబర్ అనేది, సప్లై అనేది సరిపోదు. సో ప్రస్తుతానికి ఏం చేశారు, టిల్ మార్చ్ దే వర్ సప్లయింగ్ ఇన్ మోర్ నెంబర్ టు ద అదర్ కంట్రీస్ దాన్ గివింగ్ ద డొమెస్టిక్ డోసేజ్. బట్ ఆఫ్టర్ మార్చ్ ఎండ్ నుంచి ఏం చేస్తున్నారు, డొమెస్టిక్ నీడ్ కోసం ఇప్పుడు ఎక్కువ వ్యాక్సిన్స్ యూజ్ చేస్తున్నారు దాన్ సప్లయింగ్ ఇట్ టు ద అదర్ కంట్రీస్. ఇండియాస్ గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్ రీచ్ హ్యాస్ బిన్ ఫెసిలిటేటెడ్ బై కోవాక్స్. సో ఇప్పుడు మనం ఏవైతే వేరే కంట్రీస్కి పంపిస్తున్నామో, హూ ఈస్ ఫెసిలిటేటింగ్ ఇట్? కోవాక్స్, which has shipped made in India vaccines to poorer regions in sub-Saharan Africa in addition to remote Pacific islands. సో ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? సబ్-సహారన్ ఆఫ్రికాలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడ, అండ్ రిమోట్గా ఉన్న పసిఫిక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి, వాటికి పంపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ యాజ్ వీ లెర్న్ ఇట్ ఇన్ ద ఎర్లియర్ స్టార్టింగ్లో వ్యాక్సిన్స్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అప్పుడు కూడా నేను మీకు చెప్పాను క్లాసెస్లో. ఏంటి, ఫస్ట్ ఎవరెవరికి వాళ్ళు పంపించారు? ఫస్ట్ ఇమీడియట్ నైబర్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించారు. ఓకే, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. పాకిస్తాన్ వాజ్ వన్ ఆఫ్ ద నేషన్స్ దట్ గాట్ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ త్రూ ద UN led కోవాక్స్ ఇనిషియేటివ్. డైరెక్ట్గా మన దగ్గర నుంచి తీసుకుపోయిన వాళ్ళు UN led కోవాక్స్ ఇనిషియేటివ్ ద్వారా దే టుక్ ద వ్యాక్సిన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ఇండియా. అండర్ కమర్షియల్ అగ్రిమెంట్స్ ఇక్కడ వరకు మనం ఏంటి, ఇట్ వాజ్ లైక్ ఏ హెల్ప్ వి వర్ ప్రొవైడింగ్ దెమ్. కమర్షియల్ అగ్రిమెంట్స్లో తీసుకుంటే 5 million doses of AstraZeneca vaccines named Covishield in India and manufactured by Pune-based Serum Institute were exported to UK. ఈ నైబర్హుడ్ కంట్రీస్లోని చిన్న చిన్న అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఏవైతే పంపించామో, ఇట్ వాజ్ లైక్ ఏ హెల్ప్ ఫ్రమ్ అస్. బట్ కమర్షియల్ అగ్రిమెంట్స్ ప్రకారంగా పంపించింది ఎక్కడికి? యూకేకి పంపించాం 5 million doses of AstraZeneca vaccine. Now, the next topic is UN Food Systems Summit 2021. This summit is going to be conducted in September in this month. Actually, what is the purpose of this summit is to bring a change in the food system. Existing food system ఏదైతే ఉందో అందులోనే మనం చేంజ్ తీసుకురావాలి. Why do we need to bring a change in the existing system? Because మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఏ విధంగా దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నామో, ఏ విధంగా దాన్ని స్టోర్ చేస్తున్నామో, every process has some effect on the environment, on our planet. Okay, like ఇప్పుడు నేను ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఐఎమ్ యూజింగ్ ఎ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. దీనివల్ల ఏమవుతుంది, తింటున్న నాతో పాటు సాయిల్ ఏదైతే నేను ఎక్కడైతే ఫర్టిలైజర్స్ వేస్తున్నానో, ఎక్కడైతే నేను కెమికల్స్ యూజ్ చేస్తున్నానో, ఇట్ ఈస్ ఈవెన్ లైక్ సాయిల్ ఏదైతే వేస్తున్నానో అది కూడా పాడవుతుంది, అంతే కదా, దాని ఫర్టిలిటీ పోతుంది. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద వాటర్ బాడీస్. సో ఐఎమ్ ఈవెన్ డ్యామేజింగ్ ద ప్లానెట్. If you see the consumption process, the way how I am eating, okay, నేను ఏ ప్రాసెస్ ద్వారా దాన్ని చేస్తున్నాను. If I am releasing something which is harmful to the environment while packing it, while ప్రాసెస్ చేయడం వల్ల కానీ, ప్యాక్ చేయడం వల్ల కానీ ఆ ఫుడ్ నేను కన్జ్యూమ్ చేయడానికి ఏ మెథడ్ యూస్ చేసినా, ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద ఎన్వైరన్మెంట్, ఐ హ్యావ్ టు చేంజ్ దట్ కన్జంప్షన్ ప్రాసెస్. స్టోర్ చేయడానికి నేను అందులో ఏమేమి యూస్ చేస్తున్నాను, వాటి వల్ల ఏమైనా సరే ఎన్వైరన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుందా, సో ఐ హ్యావ్ టు చేంజ్ దట్ ప్రాసెస్. ఇలా మన ఫుడ్ సిస్టంలో రైట్ ఫ్రమ్ ద కన్జంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరింగ్, ప్రొడక్షన్, అన్ని విషయాల్లో కూడా ఏవైతే చేంజెస్ తీసుకురావాలో ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆ ప్లానెట్, సో యాజ్ ఇట్ డోంట్ డిస్ట్రాయ్ ద ప్లానెట్ మచ్, ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తారు. ఓకే, సో ద సమ్మిట్ ఈస్ రిలేటెడ్ టు దట్. లెట్స్ సీ the United Nations Secretary General has called for the first ever UN Food Systems Summit. This is the first summit
ఆ విధంగా జరిగిన సమ్మిట్ ఇప్పుడు వరకు ఏది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్మిట్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ September 2021. ఓకే, టు స్ట్రాటజైజ్ ద యాక్షన్స్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఏంటిది మొత్తం వరల్డ్లోని, ఇట్స్ నాట్ కన్సర్న్ టు ఏ సింగిల్ కంట్రీ ఆర్ రీజియన్, మొత్తం వరల్డ్లోని ఏవైతే ఫుడ్ సిస్టమ్స్ ఉన్నాయో అగ్రి ఫుడ్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు ద కన్సంప్షన్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఓకే, దీంట్లో ఏ విధమైన పాజిటివ్ చేంజెస్ అనేవి తీసుకురావచ్చు సో యాజ్ టు రియలైజ్ ఏంటి అది కూడా దేనికి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో 17 కూడా రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఒక 17 సస్టైనబుల్ గోల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా రీచ్ అయ్యే విధంగా ఉండాలి. యాజ్ పర్ దట్ వీ హ్యావ్ టు ప్లాన్ to bring a positive change in the agri-food systems in the world to realize the vision of the 2030 agenda for sustainable development. So what will be the main focus of this summit? The main focus will be on the pathways or the levers to shape food systems nationally and globally to accelerate progress in the SDG. Sustainable development goals ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడం కోసం, త్వరగా రీచ్ అయ్యే విధంగా we have to take the steps now. We have to make the changes at the national level and even at the global level. And this is planned to be essentially participatory and consultative and needs the game-changing ideas from experiences. Every experiences, it's not like a single country experience, and based on that we cannot go. We have to take the opinion of different countries. Okay, national, sub-national level and independent consultation for the 5 action tracks. So let's see what are the 5 action tracks. The first one is assuring access to safe and nutritious food. The food should be nutritious, it should be balanced, అన్ని రకమైన న్యూట్రిషన్ అని అందులో ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి సేఫ్ టు కన్జ్యూమ్. అంటే ఏంటి, ఎక్కువ పెస్టిసైడ్స్ కానివ్వండి, కెమికల్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా యూజ్ చేయకుండా ఇట్ షుడ్ బి సేఫ్. షిఫ్టింగ్ టు సస్టైనబుల్ కన్సంప్షన్ ప్యాటర్న్స్, మనం కన్జ్యూమ్ చేసే ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సస్టైనబుల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి బెనిఫిటింగ్ అస్ అండ్ ఈవెన్ ఫర్ ద ఫ్యూచర్. Boosting nature positive protection, the things which are nature friendly, which are eco friendly, nature ని ఎఫెక్ట్ చేయకూడదు, నేచర్ కి బెనిఫిషియల్ గానే ఉండాలి, అటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనం స్టార్ట్ చేయాలి. Advancing equitable livelihoods, it's not like someone is going to be benefited a lot and someone is at the loss. అందరూ కూడా ఈక్వల్ గా బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి. All should be having a equitable livelihood. బిల్డింగ్ రిసైలెన్స్, స్ట్రెస్ ఏదైతే ఉందో, రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో వీ నీడ్ టు బి రిసైలెంట్, వీ హ్యావ్ టు బిల్డ్ రిసైలెన్స్. ద COVID-19 పాండమిక్ లెట్ వరల్డ్, ఇవన్నీ కూడా ఏంటి 5 ట్రాక్స్. బట్ ఇప్పుడు కోవిడ్ సీజన్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ మోర్ వల్నరబుల్. ఇంకా ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్కి సంబంధించి అవి కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో మన ఓరియంటేషన్ ఇంకా మన యాక్షన్ కానివ్వండి, స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో నీడ్ టు బి చేంజ్డ్. అంటే జస్ట్ మనం ఏదైతే క్రాపింగ్ ఏవైతే చేస్తున్నామో ఫార్మింగ్ ఆ ఒక్క దగ్గర నుంచే కాదు, వీ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు ద కన్సంప్షన్. ఓకే, జస్ట్ ఏదో ఫుడ్ ప్రొడ్యూస్ చేసాము అక్కడ వరకు మనం ఫర్టిలైజర్స్ వేయకుండా, పెస్టిసైడ్స్ వేయకుండా వాడితే సరిపోతుంది, ద ఫుడ్ విల్ బి సేఫ్ అని మనం చెప్పుకోలేము. ద వే హౌ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్, ద వే హౌ యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్, ద వే హౌ యూ ఆర్ కన్స్యూమింగ్ ఇట్, ఎవ్రీథింగ్ షుడ్ బి సేఫ్. నా ప్యాకేజింగ్లోని ప్లాస్టిక్స్ అవి వాడకుండా సేఫ్గా చేయాలి. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఆ విధంగా కూడా సేఫ్గా ఉండాలి. ద వే హౌ ఐఎమ్ గోయింగ్ టు కన్స్యూమ్ ఇట్, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్యూమ్ ఇట్, ద వే అంటే ఏమేమి అందులో యాడ్ చేసుకొని తింటున్నాను, వెదర్ దే ఆర్ సేఫ్ ఆర్ నాట్, అవన్నీ కూడా మనం చూడాలి. నెక్స్ట్, ద ఫస్ట్ నేషనల్ లెవెల్ డైలాగ్ ఆన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ లైవ్లీహుడ్స్ వాజ్ కండక్టెడ్ ఆన్ 12th April 2021. ఓకే, ఇది మన నేషనల్ లెవెల్లో ఏదైతే జరిగిందో అది మనకి 12th April 2021లో జరిగింది. అండ్ ఇట్ వాస్ ఫెసిలిటేటెడ్ బై ఇంటర్ డెవలప్మెంటల్ గ్రూప్ కన్స్టిట్యూటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ యుఎస్ ఏజెన్సీస్ ఇన్ ఢిల్లీ. ఇది మన ఇండియాలో నేషనల్ లెవెల్లో ఏదైతే జరిగిందో దానికోసం. ద డే లాంగ్ డెలిబరేషన్స్ ఎవరెవరు అటెండ్ అయ్యారు ఇందులో మొత్తం ఫార్మర్ ఆర్గనైజేషన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, FPO కోసం కూడా నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్లో చెప్పాను, యూ క్యాన్ గో బ్యాక్ టు దట్. Civil society organization, research institution and experts and the government agencies. Okay, these are the participants at the national level dialogue on the agri food systems which was held on 12th April 2021. So first asli summit enti, din purpose enti anadi chuddam. Okay, in 2021 UN Secretary General Antonio Guterres will convene a food system summit యాజ్ పార్ట్ ఆఫ్ ద డెకేడ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా సెప్టెంబర్లోనే జరుగుతుంది.
as part of the decade of action to achieve the sustainable development goals by 2030. 2030 మనం ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెట్ చేసుకున్నామో అవన్నీ అచీవ్ చేయడానికి దీస్ ఆర్ ద వేస్ త్రూ విచ్ వీ హ్యావ్ టు గో. The summit will launch bold new actions to deliver progress on all 17 SDGs. Okay, each of which relies to some degree on healthier, more sustainable and equitable food system. ఏవైతే 17 డెవలప్మెంట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలి అందులో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సమ్ వాట్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ బీయింగ్ హెల్తీయర్ and having a sustainable and equitable food system. The summit will awaken the world to the fact that we must work together. As I have told you, it's not like a step being taken by a single country. Different countries andru kalsi at a global level we have to take this action, so as we can transform the way how we produce the food, how we are consuming it, the way we are taking the food. Okay, it is a summit for everyone everywhere. It's not not related to a particular region or a country. Everyone can participate in this from every place. It is a people's summit. It is a solution summit that will require everyone to take action to transform the world's food systems. As a single person cannot bring the change, it's not like one can change the whole system. Everyone have to contribute from their side to bring some change in this food system. Guided by the 5 action plans, already the 5 action tracks kosam maatlademo. Based on that, the summit will bring together key players from the worlds of science, business, policy, healthcare and academia. Okay, these are the different fields from which key players will be there, and along with them farmers, indigenous people, youth organizations, consumer groups, environmental activists and other key stakeholders will be there. Okay, before, during and after the summit, these actors will come together to bring out tangible positive changes to the world's food system. So ఇది సమ్మిట్ కంటే ముందు సమ్మిట్ జరిగినప్పుడు తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ కోసం మనం డిస్కస్ చేసామో దే విల్ ట్రై టు బ్రింగ్ ద పాజిటివ్ చేంజ్ ఇన్ ద ఫుడ్ సిస్టమ్. ఓకే, ఫుడ్ సిస్టంలో వాట్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ హియర్, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు ద కన్సంప్షన్, ఎవ్రీథింగ్ విల్ బి కౌంటింగ్ హియర్. సో వాట్ డస్ ఇట్ వాంట్ టు అచీవ్? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ సమ్మిట్? Generate significant action and measurable progress through 2030 agenda for sustainable goals. Okay, whatever they are doing, it should lead to achieving the sustainable goals in that agenda. Okay, here they want to see some solutions. ఏవైతే వాళ్ళు చేస్తున్నారో it want to bring some action or the solution at all levels. It's not like a particular sector or a particular section will be doing this, rest of the others are not responsible for that. It require responsibility from different levels like food system, including national and local governments, companies and citizens. Here everyone will be the stakeholder, everyone will be responsible for bringing the change in the food system. Here they want to raise awareness and elevate public discussion about how reforming a food system can help us. Here they want to bring awareness and they want to discuss with the people what are the steps they can take, what are the changes they can make so that the existing food system can be reformed. Why we want to reform? As we all know that the existing system is not right. Why it is not right? Because we are doing the process, we are harming ourselves and even the environment. It means indirectly we are affecting the planet. So we want something which is eco-friendly and which is good for us and which help us to achieve the sustainable development goals. Develop principles to guide governments and other stakeholders looking to leverage their food system. So here they want to guide the governments and the other stakeholders. Who can be the stakeholders? As I have told you, the companies, citizens, food systems, everything they will be part of this, and they will be guided through this summit. These principles will set an optimistic and encouraging vision in which food systems play a central role. Okay, here it is just to create awareness and to encourage them to take a positive change in this. Create a system of follow-up and review to ensure that summit's outcome continue to drive new actions and progress. It's not like if you do a summit and the result is only for a temporary basis. They want to have it like a continuous basis. There should be like result oriented. There should be a result. There should be progress out of what they are doing. Here they want to allow everyone to share their experiences, lessons and knowledge. It will measure and analyze the summit's impact.
if you can know the output of the summit only when you will see the result out of it. So here by sharing the experiences or the lessons which they have been learned from their experience, or if they want to share any of the knowledge, then it will help us to measure and analyze how the summit has impacted, what is the positive change it was able to bring. The next topic is National Internet Exchange of India. It is shortly called as NIXI. Okay, here it is in news because Secretary Mighty Sri Ajay Prakash Savne inaugurates 3 new initiatives or services of National Internet Exchange of India. Okay, here 3 new initiatives were inaugurated. I'll tell you each of the service which was inaugurated. The first one is IPv6 expert panel, IP Guru. Okay, IP అంటే జనరల్ మీకు తెలుసు కదా, IP నెంబర్ అని చెప్తుంటాం. So this IP Guru is a group to extend support. So here this group, they will be helping us if you don't have much knowledge about the IP. If you don't know how to adopt to it, then they'll be providing us information about how to adopt this IP. Okay, it is a group to extend support to all the Indian entities who are finding it technically challenging to migrate and adopt IPv6. మనకి ఫస్ట్ IPv4 ఉండేది, సో ఇప్పుడు IPv6 అనేది దీనికంటే అడ్వాన్స్డ్. దీన్ని కొత్తగా అడాప్ట్ చేసుకోవాలి, దానికి మైగ్రేట్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ this group will be helping you in this. Okay, in addition to this, the IPv6 expert group will help in identifying and hiring agency that will help end customer by providing necessary technical support to adopt IPv6. Okay, they will even identify and hire the agency so that it will help you in providing the necessary technical support. This panel will guide all such Indian entities and help in increasing the IPv6 adoption. The main objective is to make IPv6 be adopted by more number of entities. For that reason, they are helping or guiding us. It is a joint effort of DOT, MIT and community to promote IPv6. The expert panel group comprises members from the government and private organizations. So who will be the members of this IPv6 expert panel? The members from government and private organizations. So what is this IPv6 actually? It is a next generation internet protocol standard intended to replace IPv4. As I have told you, usually we used to have IPv4. దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు IPv6 అనేది ఇచ్చారు. IP అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. అంటే ఏంటి? ఏదైతే నంబర్ అనేది అటాచ్ అయి ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక గ్యాజెట్ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి ఏదైతే నంబర్ అటాచ్ అయి ఉంటుందో ఆ డివైస్ కి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క IP అడ్రస్ ఉంటుంది కదా, దాని IP ఏదైతే ఉందో ఇంతే. ఓకే, every computer, mobile phone and any other device connected to the internet needs a numerical IP address in order to communicate with other devices. ఆ IP అడ్రస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇప్పటి వరకు మనకి ఏముండేది? IPv4. నవ్ వి గాట్ IPv6. సో ఇప్పుడు ఎంటైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకోవడం కష్టం, యాజ్ ఇట్ ఇస్ ఎ న్యూ వన్. సో వాళ్ళకి ఈ విషయంలో సపోర్ట్ చేయడం కోసమే ఇది IPv ఎక్స్పర్ట్ ప్యానల్ అన్నది కొత్తగా ఇనాగ్రేట్ చేశారు. ద నెక్స్ట్ వన్ ఇస్ నిక్సీ అకాడమీ. ఓకే, అయితే ఈ అకాడమీలో ఏం చేస్తారు? దే ఎడ్యుకేట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పీపుల్ ఇన్ ఇండియా టు లెర్న్ అండ్ రీలెర్న్ టెక్నాలజీస్ లైక్ IPv6. ఇప్పుడు ఏదైతే IPv6 ఉందో, వై వీఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు అడాప్ట్? బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. సో ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ టు ఇట్. సో ఇలాంటి వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందో దానికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. జనరల్గా ఇవి మనకి కాలేజెస్లో, స్కూల్స్లో వీటి గురించి నేర్పించరు. ఓకే, మీరు ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఇన్స్టిట్యూట్స్, ఇంత డీప్గా వీటి కోసం నేర్పించకపోవచ్చు. సో అలా నేర్పించడం లేదు కాబట్టి ఇలాంటి అకాడమీ పెట్టి అందులో వీటి గురించి నేర్పిస్తున్నారు. ఓకే, ద ఈజీ టు యూస్ ప్లాట్ఫామ్ హెల్ప్స్ నెట్వర్క్ ఆపరేటర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ అండర్స్టాండ్ నెట్వర్కింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, principles and techniques, manage internet resources better and use appropriate internet technologies more effectively. Okay, NIXI Academy comprises an IPv6 training portal which is developed with the help of various technical experts in order to provide mass training to the community. సో ఇక్కడ 1-to-1 ట్రైనింగ్ కాదు, ఒకేసారి చాలా మందికి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మాస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసం ఏముంది, ఇక్కడ ఒక IPv6 ట్రైనింగ్ పోర్టల్ అని ఉంది. ఆ పోర్టల్లో వెళ్తే యూ క్యాన్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. Through this academy, our internet community will be able to learn from various technical modules. So దీనివల్ల ఏమవుతుంది, different modules నుంచి you will be able to learn a lot about the technology which is related to this IPv.
Successful candidates after passing examination can take a certificate from NIXI. So the people who are successful, they can take a certificate from this NIXI and it will be useful for them to find jobs in the particular industry. The next initiative is NIXI IP Index. Okay, it is an index portal. Okay, NIXI has developed a IPv6 index portal for the internet community. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ విల్ షో కేస్ ద ఐపీవీ అడాప్టేషన్ రేట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎంత అడాప్ట్ చేసుకోగలిగారు IPv6ని, వరల్డ్లో ఎంతవరకు అడాప్ట్ చేసుకున్నారు, అండ్ మనం ఇది కంపేర్ చేయడానికి కూడా ఇండియాలో అడాప్షన్ రేట్ని మిగతా వరల్డ్లో ఎంత ఉంది ఎకానమీతోని మనం కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇండెక్స్ అంటే జనరల్గా తెలుసు కదా, ర్యాంకింగ్ ఇస్తారు, ఎవరు ఏ స్కేల్లో ఉన్నారు, ఎవరు ఏ గ్రేడ్లో ఉన్నారో చూపిస్తుంది. అదే విధంగా ఇది. ఓకే, NIXI will populate this portal with web adoption in IPv6, IPv traffic, etc. Okay, this portal will motivate organizations to adopt IPv6. ఎందుకోసమని యాక్చువల్గా ఇది, it will motivate you. You can see here in the index where you stand. If you know well, if the country is more adopted to IPv, then we may increase or we may get more rank, good rank లోకి మనం వెళ్ళొచ్చు స్కేల్లో. ఎప్పుడు మనం when more people are able to adopt to this. సో ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్లో వీఆర్ స్టాండింగ్ హియర్, వీఆర్ ఇన్ దిస్ పొజిషన్, ఇవన్నీ తెలుస్తూ ఉంటే విల్ గెట్ మోటివేటెడ్ టు అడాప్ట్ మోర్. Provide inputs for planning by technical organizations and research by academicians. Now let's see what is this NIXI. ఇప్పుడు వరకు NIXI ఇనిషియేషన్స్ అని తెచ్చిందని చెప్తున్నాం. యాక్చువల్గా NIXI అంటే ఏంటి? నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. NIXI, it is a not for profit non-profit organization according to the section 8 of Companies Act 2013. Okay, it is working since 2003 for spreading the internet infrastructure to the citizens of India through the following activities. చాలా మంది ఇంటర్నెట్ కమ్యూనిటీలో ఉంటారు, బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నాలెడ్జ్ని కానీ పెంచడం కోసం దిస్ ఆర్గనైజేషన్ ఈస్ వర్కింగ్. Internet exchanges through which the internet data is exchanged amongst ISPs, data centers and CDNs. .in registry. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు వస్తుంది కదా, లైక్ సమ్ ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది, లాస్ట్కి మనకి .com వస్తుంది. అలా అదే విధంగా మనకి ఇండియన్ వెబ్సైట్ అయితే ఏమొస్తుంది, .in అని చెప్పి వస్తుంది మనకి. ఓకే, పైన మీకు URL-లో చూస్తే తెలుస్తుంది కదా. అలా మేనేజింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ .in కంట్రీ కోడ్ డొమైన్ అండ్ .bharat IDN డొమైన్ ఫర్ ఇండియా. IRINN, managing and operating internet protocol IPv4 or IPv6. These are the areas in which it will be helping us by providing the sufficient knowledge. The next topic is about monkey dactyl, the flying reptile. ఇప్పుడు పక్కన ఏదైతే పిక్చర్లో ఉందో ఇట్ ఈస్ ద ఇమాజినేషన్. అంటే ఏంటి, ఇమాజిన్ చేస్తూ ఈ విధంగా ఉంటుంది అని చెప్పింది. ఓకే, దిస్ ఇస్ నాట్ ద రియల్ పిక్చర్, దిస్ ఇస్ ద గ్రాఫికల్ పిక్చర్ విచ్ వాజ్ డ్రాన్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్స్. మనకి ఏదైతే దాన్ని ఏమంటారు, అది ఫాజిల్స్ దొరికాయి కదా, ఫాజిల్స్ మీద బేస్ అయ్యి యానిమల్ ఇలా ఉంటుంది అని చెప్పి డిజైన్ చేశారు. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఇస్ దిస్ యానిమల్ యాక్చువల్లీ. రీసెర్చర్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఏ టెరోసార్ స్పీసీస్ విత్ అపోజబుల్ థమ్స్. ఓకే, ఈ సిరీస్ ఇవే లైక్ మన డైనోసార్ ఇవన్నీ వింటాం కదా, ఆ టైప్లోని ఇది ఒక స్పీసీస్. దీనికి ఏముందంట, అపోజబుల్ థమ్స్ ఉన్నాయి. లైక్ వి హ్యూమన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి ఆ విధమైన థమ్స్ ఉన్నాయి, విచ్ కుడ్ లైక్లీ బి ద ఎర్లియస్ట్ నోన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద లింబ్. The pterosaur species were reptiles, close cousins of dinosaurs. So ఇవేంటి అసలు pterosaurs అనేవి, these are reptiles and these are close cousins of dinosaurs. Dinosaurs కి క్లోజ్ గా ఉంటాయి, related to that species అని చెప్పి. And the first animals after insects to evolve powered flight. జనరల్ గా మనకి బర్డ్స్ కానివ్వండి, ఇన్సెక్ట్స్ కానీ ఎగురుతాయి, అవి కాకుండా యానిమల్స్ లోని ఫ్లై అయ్యేవి ఓన్లీ ఇవే. దీస్ మైట్ బి ద ఫస్ట్ యానిమల్స్ విచ్ హ్యావ్ ద కెపాసిటీ టు ఫ్లై, బికాస్ యాజ్ యూ క్యాన్ సీ హియర్ వీటికి బ్యాట్స్ కి ఉన్నట్లుగా వింగ్స్ ఉన్నాయి, చూసారా. ద అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ సేస్ ద ఎవాల్వ్డ్ ఇంటూ వేరియస్ స్పీసీస్. ఇవి తర్వాత చాలా డిఫరెంట్ స్పీసీస్కి ఎవాల్వ్ అయ్యాయి. ఆల్ ఆర్ నాట్ ఆఫ్ ద సేమ్ సైజ్. కొన్ని చాలా పెద్దగా ఉండేవి, ఎంత పెద్దగా అంటే దే ఆర్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద F-16 ఫైటర్ జెట్. ఫైటర్ జెట్ సైజ్లో ఉందంటే అది ఎంత పెద్దదో ఆలోచించండి. అదర్ స్మాల్ యాజ్ పేపర్ ఎయిర్ప్లేన్స్. పేపర్ ఎయిర్ప్లేన్స్ మనం ఏవైతే పేపర్తో ఇంట్లో చేస్తాం కదా ఎయిర్ప్లేన్స్, ఆ సైజులోనే ఉన్నాయి. ఫైటర్ జెట్ ఎంత పెద్దగా ఉంటుంది అంత సైజు కూడా అవి ఉండొచ్చు. సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, ఇట్ అపియర్స్ టు హ్యావ్ లివ్డ్ ఇట్స్ లైఫ్ అమాంగ్ ద ట్రీస్ హంటింగ్ అండ్ క్లైంబింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ 2 అపోజబుల్ థమ్స్. మెయిన్గా దీనిలో ఎక్కువగా చెప్పగలిగింది ఏంటి, దీస్ ఆర్ హ్యావింగ్ అపోజబుల్ థమ్స్. అపోజబుల్ థమ్స్ అంటే ఏంటో చెప్తాను.
on one each of its 3-fingered hands. If you can see the picture, ఒక్కొక్క హ్యాండ్ కి కూడా దానికి 3 ఫింగర్స్ అన్నవి ఉన్నాయి. అవి కూడా అపోజబుల్ థమ్స్ ఉన్నాయి. అపోజబుల్ థమ్స్ అంటే లేదు, ఇప్పుడు జనరల్ గా చూడండి మన థమ్ ని మొత్తం అంతా మనం రొటేట్ చేయగలం. ఇట్ మీన్స్ మనం ఒక్కొక్క థమ్ తో మనం మిగతా ప్రతి ఫింగర్ తలక టిప్ ని టచ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ విత్ యువర్ థమ్ యూ కెన్ టచ్ ద అదర్ ఫింగర్స్. అది మిగతా యానిమల్స్ కి లైక్ ఇప్పుడు ప్రైమేట్స్ కానివ్వండి, మంకీస్ ఉన్నాయి, దే ఆర్ ఆల్సో లైక్ అ హ్యూమన్, సో దే కెన్ టచ్. కానీ వేరే యానిమల్స్ ఏవైనా మీరు చూస్తే దే కెన్ నాట్ టచ్ ద అదర్ ఫింగర్స్ విత్ దేర్ థమ్. ఎప్పుడు థమ్ టచ్ చేయగలుగుతాయి? ఇఫ్ ద థమ్స్ ఆర్ అపోజబుల్. సో ఈ విధంగా హ్యూమన్స్ ఏ విధమైన అపోజబుల్ థమ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు చూసిన ఫాసిల్స్ లో కూడా ఉన్నాయంట. వే ఇట్ ఈస్ ఫౌండ్, ఎక్కడ దీని ఫాసిల్స్ దొరికే? ద న్యూ pterosaur fossil was discovered in the Theozician formation of Liaoning, China. It is in China they found this fossil and is thought to be 160 million years old. ఎంత ఓల్డ్ అని చెప్తున్నారు? 160 million years old fossil అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. It has now been described as an international team of researchers from China, Brazil, UK, Denmark and Japan and has been named Kunpengopterus antipolycatus and the short form is like it is also known as monkey dactyl. Okay, ఎందుకు దీన్ని యాంటీపాలిగాటస్ అని అన్నారు? బికాస్ ఇట్ మీన్స్ గ్రీక్ లో దీన్ని ఏమని అంటారు? ఆపోజిట్ థమ్స్. దీనికి ఆపోజిట్ థమ్స్ ఉన్నాయి కాబట్టి, ఆపోజిబుల్ థమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని యాంటీపాలిగాటస్ అని చెప్పి అంటున్నారు. సో వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రీసెర్చర్స్? Pterosaurs were the first known vertebrates to fly. జనరల్ గా vertebrates అంటే ఏంటి? మనలాగా we cannot fly, బట్ ఇవేంటి టెరోసార్స్ ఏవైతే ఉన్నాయో they can fly. They are the first one to be known to fly. The arboreal pterosaur species marks the oldest of its kinds with true opposable thumbs, a phenomenon never seen in the species. The research team scanned the fossil of K. antipolycatus using microcomputed tomography. So microcity use చేసి వీళ్ళు దీన్ని స్కాన్ చేశారు. టెక్నిక్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎక్స్రే టు ఇమేజ్ అన్ ఆబ్జెక్ట్. జనరల్ గా ఎక్స్రే యూజ్ చేసి ఏదైతే టెక్నిక్ వాడతారో దాన్ని యూజ్ చేసి దీన్ని చూసారు. యాక్చువల్గా ఇది దొరికినప్పుడు పూర్తిగా స్లాబ్ లో ఉందన్నమాట. దీని ఫాజిల్ అంతా స్లాబ్ లో అతుకుపోయి ఉంది. బై స్టడీయింగ్ ఇట్స్ ఫోలియం, మార్ఫాలజీ అండ్ మస్క్యులేచర్ దే సజెస్ట్ దట్ it could have used its hand for grasping while it is likely an adaptation for arboreal life. Arboreal అంటే the animals which live on trees. ట్రీస్ లో ఉండే వాటిని ఆర్బోరియల్ అని అంటాం, లైక్ మంకీస్, గొరిల్లా, చింపాంజీ ఏవైతున్నాయి అవి. సో ఇది కూడా ట్రీస్ మీద ఉంటుండొచ్చు. అండ్ పట్టుకోవడానికి గ్రిప్ కి ఏంటి? ఇట్ మైట్ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్స్ హ్యాండ్స్. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అయితే అపోజబుల్ థమ్స్ ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, లైక్ చూడండి మనం ఇప్పుడు హ్యాండ్స్ తో ఏం చేయగలం? ఇఫ్ యూ వాంట్ టు రొటేట్ ఏ స్క్రూ ఏదైనా తిప్పాలి అన్నా, ఏదైనా క్యాప్స్ ఓపెన్ చేయాలి అన్నా, ఏదైనా మన మొత్తం అన్ని ఫింగర్స్ ని యూజ్ చేసి మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాం. మిగతా యానిమల్స్ అలా చేయలేవు. దే కెనాట్ యూజ్ ఆల్ దర్ ఫింగర్స్ టు డూ ఎనీ వర్క్. సో వీ క్యాన్ రొటేట్ and we can turn our thumb as we wish to do our work. మన థంబ్ తో యూజ్ చేస్తూనే మనం ఓపెన్ చేయడం, రాయడం అన్ని కూడా చేయగలుగుతున్నాం. అవన్నీ ఎప్పుడవుతాయి? when you have the opposable thumbs. The recently found pterosaur fossil is far older than the one identified in 2019. దీనికంటే ముందు కూడా ఇంకొక ఫాజిల్ దొరికింది ఎప్పుడైతే 2019 లో. బట్ ఇప్పుడు ఏదైతే దొరికిందో ఇట్ ఈస్ వెరీ ఓల్డర్ దాన్ దాట్. Paleontologists have identified that species as a pterosaur that lived over 77 million years ago. ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు 2019 లో ఏదైతే ఫౌండ్ అవుట్ చేశారో దాని పేరు ఏంటి? క్రయోడ్రేకన్ బోరియస్. ఓకే, ఇది మనకి 77 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మంకీ డక్టైల్ చెప్తున్నాం, మంకీ డక్టైల్ ఎప్పుడు 160 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, ఇది ఎక్కడ దొరికింది? ఇది వెస్టర్న్ కెనడాలో దొరికింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది మనకి చైనాలో దొరికింది. ఓకే, it was believed to be one of the largest flying animals which flew over the heads of the dinosaurs with a wingspan of over 10 meters. Next, opposability of the thumb. As I have told you, ఏంటిది? The thumb can simultaneously flex, abduct and medially rotate the thumb. We can rotate it the way we like. Okay, the way that one is able to bring the tip of the thumb to touch the tips of other fingers. As you all know, మన thumb తో మనం మిగతా ఫింగర్స్ అన్ని టిప్స్ ని టచ్ చేయగలం. అలా టచ్ చేయగలిగితే దాన్ని opposable thumb అని అంటారు. Along with humans, some ancient monkeys and apes had also had opposable thumbs. Humans, however, have a relatively longer and distally placed thumb and larger thumb muscles. మనకి distally they are longer and distally placed and we have the
larger thumb muscle. Because of that, we can do more activities as compared to any other animal. Monkeys తో పోల్చుకున్న దేంతో పోల్చుకున్న we can do more conveniently. వర్క్ ఏదైనా మన హ్యాండ్ తో పట్టుకోవడం, చేయడం, ఓపెన్ చేయడం అన్ని కూడా we can do it at ease because of our thumb muscles. Thank you. These are the contact details. If you want to enroll into any of the course, you can call them.